హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో టైం వచ్చేసి 4 PM అవుతుంది. బ్యూటిఫుల్గా ఉంది, అంతా ప్లెజెంట్గా ఉంది క్లైమేట్. ఎందుకు అంటే యాక్చువల్లీ వర్షం పడి ఆగిపోయినట్టుంది. మొత్తం అంతా గ్రీనరీతో ఖతర్నాక్ ఉంది. సో ఇప్పుడు మనం హైదరాబాద్ టు కరీంనగర్ వెళ్తున్నాం. అప్పటి నుంచి నానా ట్రాఫిక్లో ఇరుక్కొని ఇప్పుడే వచ్చినాం. ఆల్మోస్ట్ ఎల్బీనగర్ నుంచి ఇక్కడికి హకీంపేటకి గంట పట్టిందనమాట. యాక్చువల్లీ ఈ సిటీలోనే మనకు టైం వేస్ట్ అయిపోతుంది. 2 అవర్స్లో కరీంనగర్లో ఉండొచ్చు, బట్ స్టిల్ ఈ ట్రాఫిక్ వల్ల మనకి వేస్ట్ అయిపోతుంది. సో లేట్ చేయకుండా ఇవాళ ఏంటిదంటే యాక్చువల్లీ ఒక ఫంక్షన్ ఉంది. సో కరీంనగర్ వెళ్తున్నా. బస్ పైన వెళ్ళొచ్చు, బైక్ పైన వెళ్ళొచ్చు. ఏంటంటే కన్వీనియంట్ ఉంటుంది కదా, బైక్ అయితే ఎప్పుడంటే అప్పుడు రావచ్చు కదా అనే ఉద్దేశంతో ఇక బైక్ వెళ్ళిపోతున్నా. ఇదంతా అనుకోకుండానే వెళ్తున్నా. ఆగస్ట్లో పెద్ద రైడ్ కూడా ఉందన్న కదా, అందుకోసం కూడా యాక్చువల్లీ ఇది తీసిన. ఇవాళ యాక్చువల్లీ తెలుస్తుంది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి కథ, కార్ఖానం కొంచెం రెక్టిఫై చేయొచ్చు. సర్వీస్ ఇవ్వాలి కదా ఎట్లాగో వెళ్ళే ముందు, తెలుస్తుంది అనమాట మనకి ఏమైనా ఉంటాయి డ్రాబ్యాక్స్ దేంట్లో. బట్ ఇంతవరకు 42,000 కిలోమీటర్స్ తిరిగింది, ఒక్క చిన్న ప్రాబ్లం రాలే. ఎక్కడ బండి ఆగిపోవడం అలాంటిది ఇంతవరకు ఎక్కడ ఏ స్టేట్లో ఎక్కడ జరగలేదు. సో ఇప్పుడు కూడా జరగదని అనుకుంటున్నా. సో ఈ హైవే చాలాసార్లు వచ్చినాము, చిన్నప్పటి నుంచి ఇటే వచ్చినాము, ఎందుకంటే మాది కరీంనగరే కదా. సో అంత చూపించడానికి ఇదేమి ఉండదు. ఇవాళ ఏంటిదంటే ఏం చేస్తానంటే హైదరాబాద్ టు కరీంనగర్ హైవేలో ఏమేమి చూడొచ్చో ప్లేసెస్ మీకు చూపించుకుంటూ వెళ్తాం. యాక్చువల్లీ దాని ముందు నుంచే వెళ్తాం. ప్రతిదీ మీకు రోడ్డు హైవే పైన ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో కొన్ని ప్లేసెస్ ఉంటాయి, రైట్ సైడ్లో కొన్ని ప్లేసెస్ ఉంటాయి. మీ ఇష్టం ఎట్లయినా వెళ్ళొచ్చు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ముందు షామీర్పేట్ లేక్ ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్ లేక్. యాక్చువల్లీ మాన్సూన్లో రావాలి, ఫుల్ వాటర్ ఉంటాయి. అప్పుడు అంతా పిక్నిక్ స్పాట్ లాగా ఉంటుంది, బైకర్ స్పాట్, ఇంకా అన్ని స్పాట్లు అర్థం చేసుకోండి. ఇక అంత బాగుంటుంది. చూడండి ఇప్పుడు ఎంత బాగుంది, చెట్లలో మధ్యలో గ్రీనరీ హైలైట్ ఉంటుంది. యాక్చువల్లీ జూన్ తర్వాత నుంచి డిసెంబర్ దాకా ఎప్పుడైనా రావచ్చు ఇలాంటి స్పాట్స్కి, ఎందుకంటే వర్షాలు పడి మంచిగా నీట్గా అయిపోతుంది, అంతా గ్రీన్గా బాగుంటుంది ప్లేస్ కూడా. సో ఫస్ట్ వచ్చేసి షామీర్పేట్, దాని ముందు నుంచే వెళ్దాం, చూపిస్తాం మీకు. సో ఇప్పుడే షామీర్పేట్ దగ్గరకు అయితే వచ్చేసినాం. ఈ లెఫ్ట్ పోతే మా MBA కాలేజ్ వస్తుంది. నేను చదివిన 2 years ఇక్కడే అనమాట. సో ఏరియా మొత్తం A to Z తెలుసు. చిన్న చిన్న చినుకులు పడడం స్టార్ట్ అయింది. ఇదే అనమాట షామీర్పేట్ లేక్. వర్షం పడుతుంది కదా, అందరూ అలా ఫోటోలు కొట్టడానికి ఆగినట్టున్నారు. యాక్చువల్లీ ఫుల్ మొత్తం ఇదంతా నిండిపోయి. స్వెటర్ వేసుకోరా, జాకెట్ వేసుకో. సో ఇదే అనమాట షామీర్పేట్ లేక్. ఫుల్ వాటర్ ఉంటాయి. ఒక్క 2 months అయినాక బాగా వస్తాయి. అక్కడ కార్లు, బైకులు అక్కడ దాకా వెళ్ళచ్చు. యాక్చువల్లీ మనం అదంతా ఫొటోస్ తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ రైడ్లకి బాగానే ఉంటుంది ఈ ప్లేస్. సో షామీర్పేట్ లేక్ అయిపోయిందా ఇక కదా, ఇక్కడ నుంచి స్ట్రైట్ పోతూనే ఉండండి. మళ్ళీ మీకు లెఫ్ట్ సైడ్కి వర్గల్ సరస్వతి టెంపుల్ వస్తుంది అనమాట. చాలా అంటే చాలా ఫేమస్ ఇక్కడ. మన బాసర సరస్వతి టెంపుల్ ఎట్లా ఇక్కడ కూడా చాలా ఫేమస్, ముందు కనిపిస్తుంది. బాబా ఏం ఇండికేటర్లు అయ్యాడు, ఏమయ్యాడు బస్సు వాళ్ళు. ఇది పోలీస్ కార్లు అనుకుంటా, వీళ్ళకి నెంబర్ ప్లేట్లే ఉండవు, అడిగేటోడే ఉండడు. మళ్ళీ మనకి మాత్రం నెంబర్ ప్లేట్కి ఇంత బెండ్ అయితే 1000 రూపాయలు ఫైన్. అట్లుంటే సిస్టమ్. దట్ ఈస్ వై ఐ హేట్ దిస్ సిస్టమ్. ఈ లారీల వల్ల మస్తు ట్రాఫిక్ అవుతుంది. మెల్లగా పోతూ ఉంటాయి. ఇక పాముల్లాగా ఒకరికొకరు ఓవర్టేక్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఫేమస్ హార్టికల్చర్ యూనివర్సిటీ అనమాట. ఇక్కడ ములుగు అని ఉంటుంది. యాక్చువల్లీ మన వరంగల్ ములుగు కాదు, ఇక్కడ ఒక ములుగు ఉంటుంది. కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ. తెలంగాణలో తెలిసి అదే పెద్దది. అండ్ ఇక్కడ నుంచి చక్కగా వెళ్తూ ఉంటే ముందు రైట్లో వెళ్తే కొండపోచమ్మ సాగర్. నా ఫస్ట్ ఎవర్ వీడియో ఆఫ్ మై యూట్యూబ్ కెరీర్లో దాంతోనే స్టార్ట్ చేశా. బాగుంటుంది, మంచి రిజర్వాయర్, మంచి గెట్ అవేనే, బైకర్స్కి మంచి స్పాట్, అది వెళ్ళొచ్చు. ఇదే అనమాట వర్గల్. ఈ లెఫ్ట్ మీ కమాన్ కనిపిస్తుంది, ఇందు లోపల స్ట్రైట్ పోతూ ఉంటే టెంపుల్ వస్తుంది. ఫేమస్ అనమాట సరస్వతి టెంపుల్. మన కరీంనగర్ హైదరాబాద్ హైవేలో ఉన్నది ఇది.
సో ఇప్పుడు గౌరవరం ఊరు వచ్చింది కదా, ఇక్కడ ముందు రైట్ వెళ్ళాలన్నమాట. రైట్ వెళ్తే మన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ వస్తుంది. మన హైదరాబాద్ నుంచి మంచి లొకేషన్లో టైం స్పెండ్ చేయాలి అనుకుంటే కొండపోచమ్మ సాగర్, ఈ రైట్ వెళ్ళిపోతే సీదా ఒకటే రోడ్డు మన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ వస్తుంది. బాగుంటుంది ప్లేస్, కానీ వాటర్ మంచిగా ఉన్నప్పుడు వెళ్ళాలా. అండ్ మంచి ఎర్లీ మార్నింగ్స్ ఆర్ ఇలాంటి ప్లజెంట్ ఈవినింగ్స్ వెళ్ళాలి, లేకపోతే ఇంకా బోరే ఇంకా. సో ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాం. నెక్స్ట్ మన పవర్ఫుల్ శివ టెంపుల్ కొమ్మరవెల్లి వస్తుంది. కొమ్మరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ అంటారు. కొమ్మరవెల్లి మల్లన్న టెంపుల్ తర్వాత రంగనాయక సాగర్ వస్తుంది సిద్దిపేటలో వెళ్తే ఇంకా చాలానే ప్లేసెస్ కవర్ చేయొచ్చు. కోమటి చెరువు అలా 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 లోకల్ సైట్ సీయింగ్. సో కిందికి వెళ్తే ప్రజ్ఞాపూర్ ఊర్లోకి వెళ్తాం. మనం ఇది బైపాస్లో అనమాట. ఇది ఒకటి చాలా బాగుంటుంది. కరీంనగర్ ఇంతకుముందు ఇలాంటి ఫ్లైఓవర్ లేకుండే, టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇది బాగా చేశారు. అయ్యా ఇవి అలా వీళ్ళు ఊడిపోయి ఎవడు ముఖం కొట్టుకుంటారు. సో ఇలా కింద నుంచి వెళ్ళకుండా పైనుంచి ప్రజ్ఞాపూర్ దాటేస్తాం అనమాట. మనం ఘాట్లో పోతే ప్రజ్ఞాపూర్ వస్తుంది. ఇంకో ఫ్లైఓవర్ వచ్చింది. మొత్తం అన్ని ఫ్లైఓవర్లే అనమాట. మొత్తం డెవలప్ అయిపోయినాయి పల్లెటూర్లు అన్నీ. బాగుంది, క్లౌడ్స్ సన్ వచ్చింది. ఇంకా వర్షం అనే సీన్ అయితే ఇక్కడ లేదు. ఇంకా ఓన్లీ మన సైడ్ కొంచెం పడినట్టు ఉంది. తర్వాత చాలా ఇయర్స్ నుంచి మస్తు డెవలప్మెంట్ అయింది. యాక్చువల్లీ ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు ఈ హైవే. కరీంనగర్ ఇంకా కరెక్ట్ 99 కిలోమీటర్స్ ఉంది. ఈ బ్రిడ్జ్ మాత్రం నా చిన్నప్పటి నుంచి కడుతున్నారు. అయ్యా ఎన్నేళ్ళు కడతారు స్వామి. ఇక్కడ ఒక హనుమంతుడు ఉంటాడు, బాగుంటుంది. కానీ ఇది ఎన్నేళ్ళ నుంచి కడుతుండ్రో, చాలా ఏళ్ళ అయినట్టుంది ఇప్పటికి నేను చూసి. జై హనుమాన్. 5 ముఖాలు ఉన్నాయి, పంచముఖ హనుమాన్ అనుకుంటా. యా హలో చెప్పురా. నేను కరీంనగర్ వెళ్తున్నా, మళ్ళీ వస్తా. బండి పైన ఉన్నా. ఫంక్షన్ ఉంది రేపు, బాబాయ్ ఫంక్షన్ ఉంది, మేకలు కోసే ఫంక్షన్ ఉంది. ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చింది. కరీంనగర్కి 2 టోల్ గేట్లు ఉంటాయి, ఇది మొదటిది. వీఆర్ బైక్స్. సో సీదా ఓడే, టోల్ కట్టుడు లేదు, ఏం లేదు. పెట్రోల్ ఉన్నంత వరకు పోతూనే ఉండాలి. దట్ ఈస్ వాట్ బైక్ అడ్వాంటేజ్. సిద్దిపేట వచ్చేసాం. ఇది కూడా బైపాస్లే అనమాట. లెఫ్ట్ కింద నుంచి పోతే ఊర్లోకి వెళ్తాం. మనం ఇలా ఫ్లైఓవర్లోకి వేస్తే ఇక ఊర్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ట్రాఫిక్ కూడా ఉండదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. అందుకే ఈ ఫ్లైఓవర్స్ చాలా అంటే చాలా పనికొస్తాయి. ఈ కింద నుంచి లెఫ్ట్ పోతే మీకు కోమటి చెరువు వస్తుంది, పక్కన ఒక ఫ్లవర్ గార్డెన్ ఉంటుంది, బోటింగ్ అన్నీ చేయొచ్చు. వన్ డే మంచి స్పాట్ అవుతుంది, వెళ్ళొచ్చు. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే 50 కిలోమీటర్లు వెళ్తే వేములవాడ వస్తుంది, వన్ ఆఫ్ ఫేమస్ శివుడు టెంపుల్. సో అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో హైదరాబాద్ నుంచి సిద్దిపేటలో వన్ డే వచ్చి ఇవన్నీ చూసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. సిద్దిపేట అయిపోయింది కదా. నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్ళాక ఒక లెఫ్ట్ వస్తుంది అనమాట. రంగనాయక సాగర్ రిజర్వాయర్ ఉంటుంది. ఇప్పుడు కొండపోచమ్మ ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అంతే ఉంటుంది, 90% అలాగే ఉంటుంది సేమ్. ఏంటంటే మధ్యలో ఒక ఐలాండ్ ఉంటుంది, అది కూడా బైకర్స్ పాయింట్, బాగుంటుంది, మస్తు ఉంటుంది బైకర్ స్పాట్ అది కూడా. ఇవన్నీ ఎప్పుడు వెళ్ళాలి? వర్షాకాలం నుంచి డిసెంబర్ చలికాలంలోనే వెళ్ళాలి. ఇంకెప్పుడు వెళ్ళినా వేస్ట్ అనమాట.
జై తెలంగాణ. ఇదే అనమాట మన అమరవీల స్తూపం. సెకండ్ టోల్ గేట్ అండ్ మన లాస్ట్ టోల్ గేట్ ఇది. పోలీస్ చెక్కింగ్లు ఉంటాయి అప్పుడప్పుడు, ఫైన్లు అవి ఇవి ఏదో. గోదావరి వీడు చూడండి ఆ నడుపుడు ఏంటి, ఎంత ఐటమ్ వాళ్ళు వచ్చిండ్రు అసలు. వాడు మొత్తం వండుకుంటుండు. నెంబర్ ప్లేట్ కూడా లేదు, మొత్తం పండుకొని నడుపుతున్నాడు. అరే పోరా ఆయన, నువ్వు నాయన కాలే ఉంటా. అయ్యా పోరా నాయన ముందుకి. రైడర్లని చూస్తే, కెమెరాని చూస్తే ఎక్కడ లేని జోషు అసలు ఎందుకు వస్తుందో అర్థం కాదు, వాళ్ళకి ఎందుకు ఇట్లా మెంటల్ లేస్తుందో అర్థం కాదు. వాడైతే ఎట్లా నడిపిండంటే మొత్తం ఇట్లా అసలు నాకు నవ్వు వస్తుండే, కోపం వస్తుండే, ఏంద్రా నాయన అని చాలా విరక్తిగా వస్తుండే. అంటే రకరకాల ఎమోషన్స్ ఉండే చూడంగానే. హెల్మెట్ వేసుకున్నాడు అట్లీస్ట్ వీడియో కోసం ఆయన. అంతా రిస్క్లో పెడుతుండ్రు లైఫ్ని. మళ్ళీ బ్రాండ్ కూడా దెబ్బతింటుంది, కేటీఎం బ్రాండ్ ఇమేజ్. ఏయ్ సన్సెట్ సూపర్ ఉందిగా. ఇక్కడ డ్యామ్ ఉంటుంది, ఇప్పుడేమి అంత మంచిగా ఉండదు కానీ వర్షాలు పడ్డాక ఫుల్ వాటర్. అరే యార్ యాక్సిడెంట్. యా నెక్స్ట్ వస్తుంది అలుగునూరు చౌరస్తా. అక్కడ నుంచి రైట్ వెళ్ళొచ్చు టువర్డ్స్ వరంగల్, ఆర్ లెఫ్ట్ వెళ్తే కరీంనగర్ వస్తుంది. మనం కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి పోదాం కాబట్టి ముందు రైట్ తీసుకున్నాం. యాక్చువల్లీ కేబుల్ బ్రిడ్జ్ కనెక్టింగ్ ఉంటుంది, వరంగల్ నుంచి వచ్చేవాళ్ళు కరీంనగర్కి అది ఈజీగా ఉంటుంది. అరే భయ్యా బాయ్ బాయ్. ఇదేంది రోడ్డు పనులు వేస్తున్నట్టున్నారు. ఇటు సైడ్ రోడ్ బాగా యాక్చువల్ లాస్ట్ టైం వచ్చినప్పుడు మీకు గుర్తుందో మొత్తం దారుణంగా ఉండే రోడ్ అంతా, బాగా చేస్తున్నట్టున్నారు. యాక్చువల్ ఇంకా చీకటి కాలే కదా, లైటింగ్స్తో బాగుంటుంది. మన దుర్గం చెరువు లాగానే ఉంటుంది. ఇదంతా పెద్ద ప్రాజెక్ట్ యాక్చువల్ అవుతుంది. కింద బోటింగ్, లేక్ ఫ్రంట్, హోటల్స్, అమ్యూజ్మెంట్ పార్క్ చిన్న చిన్నగా బాగా చేస్తుంది.
విల్లీస్. వచ్చేసాము, ఫోటోషూట్లు కూడా అవుతున్నాయి. ఇంటికైతే వచ్చేసాం. అండ్ ఇదే అన్నమాట ఇవాళ కంటెంట్. ఏం చూపెడదాం అనుకున్నాను, ఈ హైవేలో ఏమేమి ఉంటాయో ప్లేసెస్ అవన్నీ చెప్పినాను. అండ్ లాస్ట్కి మాత్రం మన చెబ్రీ రైడర్ మాత్రం దారుణమైన కంటెంట్ అయితే ఇచ్చిండు. సరే మరి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి. ఆగస్టులో బంపర్ వన్ ఆఫ్ మై డ్రీమ్ రైడ్స్ అంటే వన్ ఆఫ్ మై ఇది చేయబోతున్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సీ యూ దెన్. బాయ్ బాయ్.